వారి నామంలో మన తండ్రి అయిన దేవుని పేరట మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ రాత్రికాల సమయంలో ఈ శుక్రవారం విజ్ఞాపన ప్రార్థనను ప్రారంభించడానికి సంతోషిస్తున్నాను. ఇంతవరకు మనం క్షేమంగా ఉన్నాం. దేవుని దయలో, ఆయన కృపలో దేవుడు మనలందరినీ కూడా క్షేమకరంగా ఉంచాడు. అందుని బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నారు. ప్రభు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నామని బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ రాత్రి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, వాక్యం వినడానికి, ఆరాధించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ ప్రభు ఆశీర్వదించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుని రాత్రి కూడిక ప్రారంభించుకుందాం. ప్రభు గొప్పవాడు, అత్యధిక శక్తి సంపన్నుడు, ఆయన మనకు సహాయం చేయవాడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన వాడు, మనుషులు ఊహించలేనటువంటి మేలులతో ఆయన మనలందరిని నింపి కాపాడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లాక్డౌన్లో కూడా, ఈ భయంకరమైనటువంటి వ్యాధి సంబంధమైనటువంటి ఈ కాలంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి మనుషులందరినీ కూడా వణికిస్తూ ఉంది. కానీ దేవుడు మనల్ని కాచి కాపాడి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచినందుకై ఆయన నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి మీకు వందనాలు తెలియజేస్తున్నా, వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా, ఇంతవరకు మీ సన్నిధిలో, మీ కృపలో, మీ దయలో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినందుకై స్తోత్రములు, బలపరిచినందుకై వందనాలు. ప్రభువా, మీ మహిమను మా మీద ఉంచి మమ్మలను మహిమపరిచినందుకై స్తోత్రములు. ప్రభువా, మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మీ నామ సంకీర్తన చేయడానికి, మీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి ఈ శుక్రవారం సాయంత్రం వేళ ఈ విధంగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకై మీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి, అందరికీ లేని ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కృపా కనికరమును క్షమాపణము కలిగిన దేవ, మీ పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట పరమ తండ్రి, మా తండ్రి అయిన దేవ, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, ఇశ్రాయేలు దేవ, మా దేవా మీకు స్తోత్రములు. ప్రభా, అబ్రహామును ఆశీర్వదించి ప్రభా గొప్ప జనముగా చేసిన దేవ, అబ్రహాము పక్షముగా నిలువబడిన దేవ, ప్రభా మనుషుల పక్షముగా మా పక్షముగా ఉండి మా పాపములన్నీ క్షమించి మేము పొందవలసిన శిక్షను మీరు పొంది సర్వ పాప పరిహారార్థం మీ రక్తాన్ని కార్చి మీ కృపలో బలపరిచినందుకై స్తోత్రం. హల్లెలూయా. కృపలో మనుషులందరి మధ్య ప్రభా సమాధానము కలగజేయువాడా, ప్రభా ఆశీర్వదించువాడా, ఆరోగ్యం ఇచ్చువాడా, స్వస్థతనిచ్చువాడా, ఐశ్వర్యం అనుగ్రహించువాడా మీకు వందనాలు. నిజముగా మీ సన్నిధికి వచ్చి మీకు మొరపెట్టిన ఎడల నేను వారిని ఆశీర్వదిస్తాను అని మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినమని ప్రభా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మీకు సెలవిచ్చిన రీతిగా ఈనాడు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నారు. నేను మీ పక్షముగా ఉంటానని వాగ్దానము చేసినటువంటి దేవుడవు తండ్రి, ఆ వాగ్దానమును ప్రభా నెరవేర్చమని వేడుకొనిచున్నాం, బలపరచమని వేడుకొనిచున్నాం. హల్లెలూయా. కృప చూపించమని వేడుకొనిచున్నాం తండ్రి. కృప కలుగును గాక. మీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచబడును గాక. మీ సన్నిధిలో మేము క్షేమకరంగా ఉందము గాక. సహాయం చేయండి, బలపరచండి. బలమైన మీ ఆశీర్వాదములు, శాంతి, సమాధానము, నెమ్మదిని మాకు అనుగ్రహించమని, ఆశీర్వదించమని ఈ రాత్రి వేళ మీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు క్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. ఏమైంది? హల్లెలూయా.
హల్లెలూయా. అవధులేనిది దివ్యమైన నీ కృప, అనంతమైనది ఆశ్చర్యమైనదని పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం.
దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలను అనే పాట పాడుకొని దేవుని
జీవించనా. హల్లెలూయా, హల్లెలూయా. యేసుతో టీవీగాను పోదమా అనే పాటను పాడుకుని దేవుని
ప్రైజ్ లార్డ్. మార్చండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అది కొద్దిగా తిప్పమ్మ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, తోడుగా ఉండి నడిపించేవాడు. దేవుడు మనకి తోడుగా ఉంటే మన జీవితాల్లో సమస్తమును సమకూడి జరుగుతాయి. దేవుడు మనకి ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. మనము దేవుడికి తోడుగా ఉంటాం. అనగా మానవుడు దేవుడిని వదిలిపెట్టి దేనికోసమో పరిగెడతాడు. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి. ద గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ us, but we are not with him. We are not with him. Try to understand. మనం ఎప్పుడు కూడా మనతో దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి అనునిత్యము జ్ఞాపకం ఉంచుకొని ఆయన పక్షాన మనం నిలబడాలి. ఎందుకంటే ఆయన మన పక్షాన నిలబడ్డాడు, మన పక్షాన ఉండేవాడు, ఎప్పుడూ మనకు మేలు చేయడానికే ప్రయత్నించేవాడు. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన పక్షమున, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అంటాడు. కీర్తనల గ్రంథము 46వ కీర్తన చూడండి దయచేసి. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 10వ చరణం. ఓరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్య జనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాడు. క్షణము మాత్రము కూడా విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు మన పక్షముగా ఉండేవాడు. ఇది అందరికీ తెలుసు. దేవుడు మనకు తోడుగా ఉంటాడనే అవగాహన చాలా మందికి ఉంటుంది. కానీ మనము దేవుని పక్షంగా ఉన్నామా? మనము దేవునితో ఉన్నామా? మనము దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామా అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే 40వ కీర్తనలో, క్షమించండి 48వ కీర్తనలో దావీదు అంటున్నాడు, 14వ చరణం, 48, 14వ చరణంలో అంటాడు, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. చూడండి, మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో గాడ్ with us until our death, end of life. From the we are created by his own hands and he breathed us. ఆయన నరుని నాసికారంధ్రములో జీవాయువును ఊదిన దగ్గర నుంచి ఆ జీవము పోకూడదని సదాకాలమును బ్రతికి ఉండాలని ఆలోచన చేసినప్పటికీ ఆ ఆలోచన ప్రకారం మనిషి దేవుడు పక్షాన నిలబడలేకపోయాడు గనుక ఆ ఆయువు పోయే వరకు కూడా దేవుడు తోడే ఉంటున్నాడు. ఇక్కడ ఆయువును మరలా తిరిగి ఇవ్వడానికి, అనగా ఈ శరీర సంబంధమైనటువంటి ఆయువు వెళ్ళిపోయిన తర్వాత, మన శరీరంలో ప్రాణం పోయిన తర్వాత ఆ ప్రాణం నరకానికి వెళ్లకుండా ఆ ప్రాణాన్ని నిత్య జీవానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మరణము వరకు ఆయన మనలను నడిపించును అని అన్నాడు. మరణము వరకు. 49వ కీర్తన చూడండి, మొదటి చరణం చదువుతున్నాను. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చున్నదై ఉండును.
గూఢార్థము గల దానికి నేను చెవి యొగ్గెదను. గూఢార్థము సితార తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడంటాడు 7వ చరణంలో. కాబట్టి దేవుడు మానవుల పక్షంగా సాతానుతో పోరాడి మానవుడు పోగొట్టుకున్నటువంటి నిత్య జీవితాన్ని తిరిగి ఇవ్వడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి, అనగా తన ప్రాణాన్ని పోగొట్టుకుని మనిషి పోగొట్టుకున్న నిత్య జీవితానికి ఆ నరకానికి వెళ్ళి నరకంలో ఉన్నటువంటి నిత్య జీవపు తాళపు చెవులను మరలా యేసు ప్రభువారు సాతాను దగ్గర ఉన్నటువంటి తాళపు చెవులను తీసుకుని పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ఆ దేవుని పక్షము, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. కానీ మనం ఆయన పక్షంగా ఉన్నామా అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుని సేవకుడిగా నేను మనం చేస్తూ ఉన్నాను. మనము దేవుని పక్షంగా ఉన్నామా? కొంతమంది వాళ్ళ ప్రాణాలు బలైపోయినా సరే, వాళ్ళ జీవితాల్లో ఎన్నో కోల్పోవలసి వచ్చినా సరే, స్వతంత్రత కోల్పోవలసి వచ్చింది. ఒక సహోదరుడైతే చెరసాల్లో వేయబడ్డాడు, కానీ దేవుడి పక్షానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబం అంతా కూడా ఆ సహోదరుడి పక్షాన లేదు. అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేరు. తండ్రి ప్రేమించాడు, కానీ అతను కుమారుడు చెప్పినటువంటి మాటలను నమ్మలేకపోయాడు. ఎందుకంటే 13 సంవత్సరాల వయసులో ఆ కుమారుడు చెప్పినటువంటి మాటలను కొంతమందికి దేవుడు ఈ కడవరి కాలంలో దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు. అంటే ప్రవచన వరం, ఏదైనా మాట మాట్లాడితే అది నెరవేర్చే వరం దేవుడు చిన్న బిడ్డల మొదలుకొని దయచేస్తాడు. కొన్నిసార్లు మనం చిన్న బిడ్డల మాటలు కూడా వినాలి. అంటే ఏ మాట పడితే ఆ మాట కాదండి, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆ వరముల యొక్క విశిష్టత మనం తెలుసుకోవాలి. దేవుడు కొన్నిసార్లు మన పిల్లల ద్వారా మనతో మాట్లాడవచ్చు, తన వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, లేదా దైవజనుడి ద్వారా మాట్లాడవచ్చు, కుటుంబ సభ్యుల ద్వారా మాట్లాడవచ్చు. వీటన్నిటినీ దైవ భక్తి కలిగినటువంటి వాళ్ళు, అనగా దేవుని పక్షముగా నిలవబడేవాళ్ళు, దేవుని యొక్క భయము ఉన్నవాళ్ళు మాత్రమే వినగలుగుతారు. కొన్నిసార్లు కొంతమంది మనకు చెప్పినటువంటి మాటలు మంచివైనా సరే కొంతమంది తిరస్కరిస్తారు. వాటిని ఏమంటారంటే, నువ్వు ఆ పక్షంగా లేవు, నువ్వు వాళ్ళ పక్షంగా మాట్లాడుతున్నావు, లేదా మమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అయితే మనము దేవుడు మన పక్షంగా ఉన్నాడని గ్రహించి, దేవుని పక్షంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని పక్షంగా మనం ఉంటున్నామా, లేక ఆ సమయానికి దేవుడెవడో మాకు తెలియదు అంటున్నాము. ఈ దేవుడెవరో మాకు తెలియదు, ఈ దేవుడిని మేము సేవించట్లేదని కొంతమంది శిష్యులు కూడా పారిపోయినటువంటి వాళ్ళ జాబితాలో ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని యొక్క చిత్తములో ఏర్పరచబడి చేపలు పట్టుకునే అతను మనుషుల పట్టులు జాలరుగా చేస్తానని చెప్పి యేసు ప్రభువారు ఆయన్ని పిలిచినప్పుడు ఆయన సేవకు రావడం జరిగింది. యేసు ప్రభువారితో పాటు 3.5 సంవత్సరాలు ఆయన ఉండి ఆయన చేసినటువంటి అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను, ఆయన పేదలకు చేసినటువంటి వైద్యాన్ని, గుడ్డి వాళ్ళకు కళ్ళు కానివ్వండి, చనిపోయిన వారిని లేపడం కానివ్వండి, రకరకాల అద్భుతాలు చేసినటువంటి ఆయనతో ఉండి ఆయన చేసినవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి పేతురు. ఇంకా పేతురికి పరలోకపు తాళపు చెవులు అప్పగించాడు. నా సంఘమును స్థాపించమన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టమన్నాడు. కానీ పేతురు ఒక బలహీనతకు లోనయ్యాడు. ఆ బలహీనత ఏమిటంటే, తన ప్రాణానికి కొరకు భయపడ్డాడు. నా కొరకు తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకొను అని యేసు ప్రభు వారు స్పష్టంగా తెలియజేశారు. ఆయన కొరకు మన ప్రాణం పోగొట్టుకోవడం అంటే చనిపోమని కాదు. ఇక్కడ దేవుని కొరకు మనం ఏదైనా చేయడానికి ధైర్యం కలిగి, ప్రత్యేకంగా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కలిగి, అనగా ఆత్మలో నిబద్ధత కలిగి,
అనగా దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదంటే దేవుడు నీ హృదయాంతరంగాల్లో ఉంటే నీకు చలనము ఉండదు. పేతురులాగా. పేతురు మహాభక్తుడు, దేవుని కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అపోస్తుడైన పేతురు నేను ఏమాత్రం కూడా విమర్శించడం లేదు, దయచేసి అర్థం చేసుకోండి. అంటే ఆ భయమైనటువంటి దురాత్మ ప్రతి వారిలో దూరి దేవుడి పక్షంగా నిలవబడకుండా మనుషులను చెడగొడుతూ ఉన్నాడు. మనుషులు దేవుని పక్షంగా నిలబడటానికి వచ్చినప్పుడు వాళ్ళను అధైర్యపరిచి, వాళ్ళని భయపెట్టి, ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవని తెలిస్తే, ఒకవేళ నువ్వు యేసు పక్షాన ఉన్నవాడు అని తెలిస్తే, ఒకవేళ నువ్వు యేసు ప్రభు కొరకు నీ జీవితాన్ని అర్పించావని తెలిస్తే వాళ్ళు నిన్నేదో చేస్తారు, నీ జీవితం అయిపోతుంది అని సాతాను మనుషులను భయపెడుతూ వాడి పబ్బం పండగ గడుపుకుంటున్నాడు. అదే భయాన్ని పేతురులో సాతాను కలగజేశాడు. ఆ భయంతోనే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని పేతురు ఒక చిన్న బిడ్డ ముందు అబద్ధమాడి పారిపోయాడు. కానీ అదే పేతురు ధైర్యం గల దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను అగ్నితో అభిషేకించినప్పుడు, హల్లెలూయా, ఆ అగ్ని అభిషేకం వచ్చిన తర్వాత పిలువబడ్డాడు. గమనించండి, పిలువబడ్డాడు, ఏర్పరచబడ్డాడు, కానీ అభిషేకించబడలేదు. దేవుని పక్షాన నిలవబడలేకపోయాడు. అదే పేతురు అభిషేకం లేనివాడు కనుక నిలబడలేకపోయాడు. ఆ అభిషేకం పరిశుద్ధాత్మ దేవుడు ఆ అనుభవంలోనికి తీసుకువచ్చేంత వరకు కూడా పేతురు యొక్క అంతరంగంలో కానీ, హృదయంలో కానీ, మనసులో కానీ, శరీర సంబంధమైన విషయాల్లో కానీ ధైర్యం లేదు. ఆ ధైర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, గమనించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం లేకుండా నువ్వు ఎంతో కాలం దేవుని పక్షాన్ని నిలబడలేవు, ఎంతో కాలం దేవుని సన్నిధికి వెళ్ళలేవు, మధ్యలోనే వదిలేస్తాం. ఎందుకంటే చాలా మంది ప్రభు మంచివాడు, యేసు ప్రభు మంచివాడండి అని అందరూ నమ్ముతారు. దెయ్యాలు నమ్ముతాయి, మనము నమ్ముతాం. దెయ్యాలేంటి? యేసు ప్రభు దేవుడు అని చెప్పు, యేసు ప్రభు దేవుడు అని తెలుసు కానీ చెప్పు, చెప్తే వాటి విలువ తగ్గిపోతుందని. కాబట్టి సాతాను ఏం చేస్తారంటే ఒక భయాన్ని మనుషుల హృదయాల్లో క్రియేట్ చేసి దేని కొరకు, సంథింగ్ దాని కొరకు, లోక సంబంధమైనటువంటి వాటి కొరకు, లేదా ఇంకొక దాని కొరకు, నేను దేవుని బిడ్డను కాను అని నీ నోట పలికిస్తాడు, పేతురు పలికినట్లుగా. అయితే నీవు పరిశుద్ధాత్మ అనుభవము కలిగి, ఆ అభిషేకము కలిగి, ఆ ఆరాధన భావంతో నా దేవుడు దేవుడండి, నాకు యేసు ప్రభువే దేవుడు, ఆయనే నా ప్రభు, నేను ఆయన్ని ఆరాధిస్తాను, నేను ఆయన్ని స్తుతిస్తాను, ఆయనే నా జీవితంలో మేలు చేసినటువంటి వాడని ధైర్యముగా చెప్పగలిగినటువంటి నాడు నువ్వు దేవుని పక్షాన ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ కోరహు కుమారుడు రచించిన దైవ ధ్యానము 48వ కీర్తన చూడండి ఒకసారి. 9వ చరణం నేను చదువుతున్నాను. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. సియోను అనగా దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క పరలోకము. ఆ పరలోకం వైపు తిరగమని ఇక్కడ కోరహు కుమారులు చెప్తున్నారు. రాబోవు 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 తరములకు, అంటే రాబోయే జనరేషన్, they must explaining to the generation to generation, he is the God, he is our savior, he is our redeemer, he is our wonderful God, he is a miracle working God. But people doesn't understanding
వాట్ ఇస్ ద గాడ్స్ పర్పస్ అంటు ద పీపుల్. ప్రజల పట్ల దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, ప్రజల జీవితాలను ఏ విధంగా ఆశీర్వదించి వారిని లేవనెత్తడానికి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడో అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. అర్థం చేసుకుని ఆయన పక్షాన నిలబడే వాడికి తరతరముల వరకు ఆశీర్వాదం ఉండదు. జనరేషన్ టు జనరేషన్ దే ఆర్ బ్లెస్డ్ పీపుల్, దే ఆర్ అబండెంట్లీ బ్లెస్డ్ పీపుల్, దే ఆర్ అనాయింటెడ్ పీపుల్ దట్ నో వన్ విల్ బి టచ్డ్. ఎవరు వారిని ముట్టలేరు, ఎవరు వారిని కాపాడలేరు. చూడండి, అబ్రహాము అబీమెలెకు అనేటువంటి ఒక రాజ్యంలో ఉన్నప్పుడు ప్రయాణం చేస్తూ ఆ అబీమెలెకు అనే రాజుకి అబ్రహాము భయపడ్డాడు. తన భార్య పక్షాన నిలబడలేకపోయాడు. నేను దేవుని బిడ్డనని స్పష్టంగా తెలియజేయలేకపోయాడు. ఆమె నా భార్య అని చెప్పలేకపోయాడు. అబద్ధమాడాడు. నా చెల్లెలను అబద్ధమాడితే ఆ రాజు ఏం చేశాడంటే ఈ అబ్రహాం యొక్క భార్యను తీసుకుని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు. అయితే ఆమెను ముట్టుకోలేదు. ఎందుకంటే దేవుడు ఆ రాజుని అబ్రహాము భార్యని ముట్టుకోనివ్వలేదు. అందుకే అంటాడు 21వ ఆదికాండము 21వ అధ్యాయము, దయచేసి ఒక్కసారి చూడండి ప్లీజ్. ఆదికాండము 21వ అధ్యాయము గమనిద్దాం ఒకసారి. దేవుని యొక్క కాపుదల ఆయన 20 అధ్యాయం చూడండి దయచేసి. నేను చదువుతాను. ఆయనను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఎంట చేర్చుకొనెను. ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఎంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసిది నన్ను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీని చేసితువని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. చూడండి, అబ్రహాము అబద్ధమాడినా సరే దేవుడు అబ్రహామును క్షమించి అబ్రహాము యొక్క భార్యను తిరిగి అతనికి అప్పగించమని ఒక అన్యుడైనటువంటి రాజుతో మాట్లాడాడు. ఆ అన్యుడైన రాజు నీతి కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు. దేవుడు ఆ రాజు పట్ల సాక్ష్యం పలుకుతున్నాడు. అవును, 6వ వచనంలో అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేస్తువని నేను ఎరుగుదును. అంటే ఆ రాజు కూడా దేవుడిని నమ్మనప్పటికీ కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు. గమనించండి, క్రైస్తవులమైన మనమే నీతిమంతులు అనుకోవాల్సిన అవసరం లేదు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం చూసినప్పుడు ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు ఉండేను. కొర్నేలి, అతడికి నిజ దేవుడు ఎవరో తెలియదు, కానీ దేవుడి యందు మాత్రం భయభక్తులు కలిగి ఉండేవాడు. అంటే వీళ్ళందరూ దేవుని పక్షాన ఉన్నటువంటి వాళ్ళు. మనం కాదండి. మనమేదో ప్రభుని తెలుసుకున్నాము, నమ్ముకున్నాము, సంఘానికి వెళ్తున్నాం, ఆరాధిస్తున్నాం, దైవజనుడు చెప్పినటువంటి వాక్యాన్ని వింటున్నాం, అక్కడే వదిలిపెడుతున్నాం, ఇంటికి వచ్చి దెబ్బలాడుకుంటున్నాం. ఇది కాదు. నువ్వు దేవుని పక్షాన ఉన్నావనడానికి రుజువు ఏమిటంటే దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించడం.
దేవుడు చెప్పినటువంటి మాటలండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదవండమ్మా. గలతీలకు అపోస్తుడైన పౌలు గలతీ అనే సంఘానికి ఉత్తరం రాస్తూ, ఆ సంఘంలో దేవునిని ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలి, దేవుని పక్షంగా ఉండేవాళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు, దేవుని సంఘానికి వెళ్ళేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉండాలి అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చదవండి. హల్లెలూయా. అయితే ఒక్క నిమిషం. అయితే ఆత్మ ఫలమేమనగా అనగా దేవుని ఆత్మ నీలో కలిగి ఉంటే నువ్వు ఆచరించవలసినటువంటి విధులు, చేయవలసిన పనులు ఏమిటనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. చూడండి, వీటిల్లో 4-5 కూడా చేయట్లేదు మనం. వీటిలో కనీసం 4 ఆజ్ఞలు పాటిస్తున్నామా? 4 ఆజ్ఞలు దేవుని సన్నిధిలో పాటిస్తున్నామా అంటే దానికి యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. దేవుణ్ణి సేవించడం అంటే ఎలాగా, దేవుడి పక్షాన్ని నిలవబడటం అంటే ఎలాగంటే, ఒక సమరయ స్త్రీ యేసు ప్రభు వారిని అడిగినప్పుడు దేవుడు పక్షాన ఉండాలి అంటే ఏదో కొండలకెళ్ళో గుట్లకెళ్ళో ఆరాధించడం కాదు, లేక ఏదో గొప్ప మందిరాలకు వెళ్ళి ఆరాధించడం కాదు, కానీ నువ్వు పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాని సేవించాలి. నువ్వు పెద్ద మందిరానికి వెళ్ళినంత మాత్రాన దేవుడు ప్రార్థన వింటాడని అనుకోవాల్సిన అవసరం లేదు. లేదా ఏదో గొప్ప సుందరంగా తీర్చబడినటువంటి వాటి మధ్యలో దేవుడు ఉంటాడని అనుకోవడానికి వీల్లేదు. నీవు నీ ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తే చాలు, దేవుడితో ఉంటాడు. అనగా నేను చర్చికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు ఇక్కడ. మరలా గమనించండి, అది చిన్న చర్చ్ అయినా, పెద్ద సంఘమైనా, చిన్న సంఘమైనా నీ హృదయం సరిగ్గా ఉండాలి. ఆ సంఘాన్ని బట్టి కాదు, నీ హృదయం, మన హృదయం సరిగా ఉంచుకొని ప్రభువుని ఆరాధిస్తే నువ్వు తాటాకు చాపలేసి కూర్చున్న చర్చ్ అయినా దేవుడిని ప్రార్థన వింటాడు. గమనించండి, ఇక్కడ ఆ చర్చి యొక్క స్ట్రెంగ్త్ని బట్టో మా సంఘం ఇంత గొప్పదో, లేదా మా సంఘం ఇంత గొప్పదో, మేము పరలోకం వెళ్తామని కొంతమంది చెప్తూ ఉంటారు. అది కాదు. పరలోకం ఎవరు వెళతారు అంటే దేవుడి పక్షాన ఉండేవాడు, దేవుని పక్షంగా జీవించేవారు, దేవుడు చెప్పినట్లుగా జీవించేవారు పరలోకానికి వెళ్తారు. కానీ మా సంఘం పేరు పరలోక సంఘం, మేమే పరలోకం వెళ్తామని ఎవడైనా చెప్తే అది శుద్ధ అబద్ధం. గమనించండి, దేవుడు మన పక్షాన ఉన్నాడనే సబ్జెక్ట్ నేను చెప్తున్నాను. గత వారం చెప్పాను, ఈ వారం కూడా మరలా చెప్తున్నాను. ఇది ఇలా సిరీస్ వెళ్తూ ఉంటుంది, మీరు దయచేసి గమనించండి, చూడండి. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు, 100% ఉన్నాడు. కానీ మనము దేవుని పక్షాన ఉన్నామా? ఒక సండే స్కూల్ టీచర్ అంటది, బెత్తం పట్టుకుని పిల్లల్ని కొడుతుంది. ఏమ్మా, స్కూల్లో టీచర్లు కొడతారు, ఎక్కడికి వచ్చి నువ్వు కొడితే దేవుని సన్నిధిలో ఇంకా ఈ పిల్లల్ని ప్రేమించేవాడు ఎవడంటే, కొట్టకపోతే వీళ్ళు మాట్లాడరంటే యేసు ప్రభు మనల్ని కొట్టాడా అని అడిగారు. యేసు ప్రభు మనల్ని కొట్టాడా, ప్రేమించాడా? చెప్పండి. మా బైబిల్లో కూడా ఉందండి, పిల్లల్ని దండించమని అంటే దేవుని సన్నిధిలో భయం చెప్పు, కానీ కర్ర పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టడం కాదు. లేక వాడు ఏదైనా తప్పు చేస్తే దండించు, బెత్తం పట్టుకో, కానీ వాడు చావాలని కోరవద్దు, చచ్చేలా కొడుతుంది పిల్లల్ని. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని పక్షాన ఉండేవాళ్ళు చేయవలసినటువంటి పనులు అపోస్తుడైనటువంటి పౌలు స్పష్టంగా రాస్తూ అంటాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళత్వము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహము, మంచితనము, సాత్వికము. సాధు జంతువులాగా ఉండాలి. సాధు జంతువులాగా ఉంటారా? చర్చి బయటకు రాగానే మొదలు పెడుతున్నారు. రకరకాల పరిస్థితులు పోగవుతున్నాయి. ఎందుకంటే సాతాను వీళ్ళని, లేక సాతాను మనలందరినీ దేవుడు పక్షాన ఉండనివ్వడం లేదు. గమనించండి, దేవుడు పక్షాన ఉండేవాడి పరిస్థితి వేరుగా ఉంటుంది, దయ్యం పక్షాన ఉండేవాడి పరిస్థితి వేరుగా ఉంటుంది.
ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఇక్కడ ఒక రాజు దేవుడు పక్షాన నిలబడి నీతిగా ఉన్నాడు. అతడు దేవుణ్ణి నమ్మిన వాడు కాదు. గమనించండి, దేవుణ్ణి నమ్మి దేవుని చిత్తానుసారంగా జీవించేవాడి యొక్క స్థితి గురించి, దేవుని నమ్మని వాడి స్థితి గురించి ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మన పక్షంగా ఉండేవాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆ ప్రార్థన విని ఆలకించాడు, నేను గొప్ప ప్రార్థనా పరుణ్ణి అనుకోవడానికి వీల్లేదు. నీ ప్రార్థన బట్టి కాదు, లేక నా ప్రార్థన బట్టి కాదు. దేవుడు ప్రేమామయుడు గనుక, మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమిస్తున్నాడు నిలదీస్తున్నాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఆ ప్రాణం పెట్టిన మరి ఎవరైనా చూపించండి, ఎవరు లేరు. కనుక దేవుడు మన పక్షాన ఉన్నాడు. అతని పక్షముగా నేను సైన్యములను జయించునంటాడు దావీదుతోటి దేవుడు. గమనించండి, దావీదు దేవుడు మన పక్షాన ఉన్నాడో లేదు అలా తెలుసు అని చెప్పి నాకు సైన్యం ఎంత ఉందో అని లెక్క పెట్టుకున్నాడు. గమనించండి, సైన్యం శక్తి కాదు ఇక్కడ, లేక మన శక్తి కాదు, మన తెలివితేటలు కాదు. దేవుడు మన పక్షము లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా మన జీవితాల్లో జయము రాదు. దావీదు చేసిన తప్పుకి 70,000 మంది చనిపోయారు. ఒకవేళ డబ్బులు ఎంత ఉన్నాయి బ్యాంకులో లెక్క పెట్టుకుంటున్నావేమో, ఆ డబ్బులు అయిపోతాయి. కానీ దేవుడు నిత్యము నీకు డబ్బులు ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. దేవుడు నిన్ను ఆకలి కొననీడు, ఎందుకంటే ఆయన నిత్యము మన పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు, విధవరాలి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు, దీనుల పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు. వాళ్ళ పక్షాన ఉండి రాజులను ప్రేరేపించి వాళ్ళకి కావలసినవన్నీ కూడా అనుగ్రహించేవాడు. ఒకవేళ రాజు ఇవ్వకపోయినా, చూడండి మన రాజకీయ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు, అది చేస్తాం ఇది చేస్తామని. దాంట్లో నెరవేర్చేది ఒకటో రెండో ఉంటాయి. కానీ దేవుడు మనకు వాగ్దానం చేసినవన్నీ కూడా నెరవేర్చడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆ వాగ్దానాలను పొందుకోవడానికి మన దగ్గర అర్హత ఉందా లేదా, మనము ఆయన చెప్పిన ప్రకారంగా ఉన్నామా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 20వ అధ్యాయం చూడండి, అబ్రహాము 20వ అధ్యాయం, ఆదికాండం 20వ అధ్యాయంలో 9వ వచనం, అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించున్నట్లు నేను నీ ఎడల చేసిన పాపమేంటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని చేసితిని. చూడండి, అబ్రహాము చావుకు భయపడ్డాడు. కానీ చావు గోతు నుంచి రక్షించేటువంటి దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేసి ఆలోచించి ఉంటే ఈ భయము వచ్చేది కాదు, ఈ అబద్ధం ఆడవలసి వచ్చేది కాదు, ఒక రాజ్యం మీదకి శాపం తీసుకొచ్చేవాడు కాదు. ఆ రాజ్యం అంతా ఏమైపోయిందో తెలుసా? పిల్లలు కూడా పుట్టలేదంట ఎవరికి. దేవుడు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళ స్త్రీ గర్భాలన్నీ మూసివేశాడు. బికాస్ ఆఫ్ శారా, ఆ శారా నిమిత్తం. ఎందుకంటే ఈ రాజు తప్పు చేయకుండా అడ్డగించాడు, ప్లస్ దేవుని యొక్క భయాన్ని అక్కడ చూపించాడు. అది అబ్రహాము తెలుసుకోలేకపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఉన్నాడంటాము, దేవుని సన్నిధికి వెళ్తాము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాము, మరలా దేవుడు ఇస్తాడంటావా అని మరలా అడుగుతారు. అర్థమవుతుందా? ప్రార్థన చేసిన తర్వాత పొందామని నమ్మాలని యేసుప్రభు వారు చెప్తున్నారు. విశ్వాసము లేని ప్రార్థన చేస్తాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. మీలో ఎవడైనను రోగి ఉన్న ఎడల వాడు సంఘపు పెద్దవాళ్ళని పిలిపించవలెను, వారు నూనె రాచి ప్రార్థన చేయమని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆ నూనె రాచి విశ్వాస సహితంతో మనం ప్రార్థన చేస్తే ప్రభు ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని, ఆ రోగంలోకి ఎవరైతే లోనయ్యారో వాళ్ళని స్వస్థపరిచి వాళ్ళకు ఆరోగ్యం ఇస్తాడని స్పష్టంగా తెలియజేస్తుంది.
అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే కొన్ని విపరీతమైనటువంటి ధోరణులు తయారయ్యాయి. ఇప్పుడు నువ్వు ఈ నూనె నోట్లో తాగు, ఈ నీళ్లు తాగు, లేకపోతే నీళ్లు నెత్తి మీద పోసుకో, ఇవన్నీ బైబిల్కి విరుద్ధంగా, లేకపోతే ఈ ఖర్చు కొనుక్కో అని ఒక వ్యాపారం లాగా. అది కాదు ప్రభు చెప్పింది. సంఘపు పెద్దలను పిలిపించి నూనె రాచి ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు ఆ రోగి స్వస్థపడతాడన్నాడు. అంతేగాని బాత్రూంలో నీళ్ళు అమ్ముకునేవాడు అక్కడన్నాడు, ఖర్చీపులు అమ్ముకునేవాడు అక్కడ. ఇది ఒక బిజినెస్ అయిపోయింది, సేవ. అటువంటి కాదు, వాళ్ళు దేవుని పక్షాన ఉన్నవాళ్ళు కాదు, దేవుని యొక్క పేరు చెప్పి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. అటువంటి దేవుడు లేనటువంటి మనుషులు కల్పించే మాయోపాయముల తట్టు మీరు వెళ్ళదంటాడు అపోస్తులైన పౌలు. అపోస్తులైన పౌలు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు, మూడవ ఆకాశానికి ఎక్కిపోయినటువంటి వాడు అపోస్తులైన పౌలు. అటువంటి పౌలు కూడా ఎప్పుడు కూడా ఖర్చీపులు అమ్మలేదు, నాకు తెలిసి నూనె అమ్మలేదు, లేదా నూనె నోట్లో పోయలేదు. విశ్వాసంతో ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు వారి నామమున. అటువంటి సేవకుల దగ్గరికి మనం వెళ్ళాలి. వాళ్ళు పేదవాళ్ళైనా సరే, వాళ్ళ పేదరికంలోనే దేవుడు మీకు ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, మనము కడవరి కాలంలో ఉన్నాం. వేర్ ఇన్ ద లాస్ట్ డేస్ సో మెనీ పీపుల్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ హీలర్స్, సో మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్ అరౌండ్ us. చాలా జరుగుతున్నాయి చుట్టుపక్కల. రకరకాల వేషధారణలు వేసి, నీకు ఇప్పుడే ప్రార్థన చేస్తాను, ఇప్పుడే నీకు 5 లక్షలు వస్తాయి అంటాడు. వాడు 10,000 పంపించమంటాడు. స్క్రీన్ మీద వేసేస్తా ఉంటాడు వాట్సాప్ నెంబర్లో రకరకాలుగా. వాళ్ళందరూ కూడా దేవుని పక్షాన ఉన్న వాళ్ళు కాదు. దేవుడు ఒక వ్యక్తిని సేవకు పిలిచినప్పుడు ఆ వ్యక్తికి కావలసినవన్నీ కూడా ప్రజల హృదయాలను ప్రేరేపించి అడగక ముందే ఇస్తాడు దేవుడు. ఆ ప్రజలే తీసుకొచ్చి ఇస్తారు, అడగక్కర్లేదు. కానీ ఇక్కడ ఇదొక బెగ్గింగ్ బ్యాచ్ లా తయారైంది. సో ఇఫ్ యు నాట్ ఫాలో ద గాడ్స్ రూల్స్, యు ఆర్ ఫాలో ద మ్యాన్ మేడ్ రూల్స్. దేవుని చిత్తంగా ఉండి, దేవుని పక్షంగా ఉండి నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళలేకపోతే నువ్వు ఈ మనుషులు చెప్పే మాయోపాయ మాటలన్నీ వినాలి. రకరకాల బోధలు, రకరకాల కల్పనా కథలు, రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ మధ్యలో మిమ్మల్ని ఇరికించి, మిమ్మల్ని దేవుడి పక్షాన లేకుండా వాళ్ళ కబ్జాలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. నువ్వు దేవుడి పక్షాన ఉంటే, నీవు దేవుడి పక్షాన నిలవబడితే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవిస్తూ ఉంటే, ఈ మనుషులు పన్నే మాయోపాయాల్లోకి నువ్వు వెళ్ళవలసిన అవసరత లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా సరే బైబిల్ చదివి, బైబిల్ ప్రకారంగా, బైబిల్లో దేవుడు వ్రాయించిన వాక్య ప్రకారంగా కాకుండా ఎవడైనా నీకు బోధ చేస్తే, ఈవెన్ మీ, నేనైనా సరే, పరలోకం నుండి వచ్చే ఒక దేవదూత అయినా సరే, అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట, మీ అందరికీ సువార్త ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోదునేమోనని దేవుడు నాకు ఒక ముళ్ళు ఉంచాడంటాడు ఆయన. ఆ సువార్తను నమ్మకూడదు అంటాడు. సువార్త కాదు, క్రీస్తు యొక్క సువార్తను చెరపగోరే చెడు వార్త అనగా, చెడు వార్త అనగా మనుషుల జీవితాలను నరకానికి తీసుకుని వెళ్ళే వార్త. అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని దేవుని సేవకుడిగా ఆయన హెచ్చరిస్తున్నాడు. ఆయన పక్షంగా నేను కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనము భయపడవలసిన పని లేదు, చింతపడవలసిన పని లేదు. మనము ఆయన పక్షాన నిలవబడితే, దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. నీకు చలనము లేదు అనగా, చలనం అనగా నువ్వు కదిలించబడవు. యెహోవా నా పక్షమునుండగా నేను ఎవరికి వెరతును, ఎవరికి భయపడదును అంటాడు దావీదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దావీదు యొక్క అన్నలు దావీదు యొక్క రూపాన్ని బట్టి వాళ్ళు తిరస్కరించగా, పనికి మానవాడను, గొర్రెలు కాసుకోకుండా
యుద్ధం దగ్గరికి ఎందుకు వచ్చారో నువ్వు అన్నప్పుడు, దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. ఆ గొల్లియాతుకేమో ఇశ్రాయేలు సైన్యాలు, ఇశ్రాయేలు రాజు అందరూ భయపడుతూ ఉంటే, జీవము గల దేవుడిని తిరస్కరించుటకు వీడు ఏ పార్టీ వాడో, నేను యుద్ధము యెహోవాది, నేను యెహోవా పక్షముగా నీ మీదకి వస్తున్నాను అన్నాడు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, దావీదు దేవుని పక్షంగా ఉండి దేవునిని స్తుతించి దేవుని మీద ఆధారపడి బ్రతికేటువంటి వాడు. దావీదు యొక్క అన్నలు అలా కాదు, తమ సొంత బలము మీద, తమకున్న రూపం మీద, తమకున్నటువంటి స్ట్రక్చర్ మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. తేడా చూడండి ఇక్కడ. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు, ఒకరి హృదయమేమో వాళ్ళ మీద ఉన్నది, వాళ్ళ హృదయం వాళ్ళ మీదే ఉంది. కానీ దావీదు హృదయం దేవుని మీద ఉంది. దేవుని బలము మీద, దేవుని ఆత్మ మీద, దేవుని శక్తి మీద ఆధారపడి జీవించినటువంటి వాడు దావీదు. మనకు జ్ఞానం ఉండొచ్చు, మంచిదే, కానీ దానికి దేవుని యొక్క జ్ఞానం కలిస్తే నీవు బలవంతుడు అవుతావు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు గొప్పవాడు. ప్రభు మీద ఆధారపడండి, ప్రభు పక్షాన నిలవబడండి, ప్రభువు చెప్పినట్లుగా జీవించండి. దావీదు జీవితం దేవుడు నిలబెట్టాడు. మనుషులు తరిమారు, కుటుంబ సభ్యులు తరిమారు, అన్నదమ్ములు తరిమారు, అందరూ తరిమారు. యేసేపుని సొంత అన్నదమ్ములు తరిమారు. ఇదే నేను సిరీస్ చెప్తా ఉంటాను చాలా జాగ్రత్తగా. ఈ సిరీస్ అంతా కూడా ఎప్పటికి అవుతుందో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం, దేవుడు నేను వాళ్ళ పక్షాన ఉన్నాను, వాళ్ళు నా పక్షాన ఉన్నారో లేదా కనుక్కోమని దేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్యం. మరి మీరు దేవుని పక్షంగా ఉన్నారా? సాతానికి భయపడుతున్నారు. దావీదు దేవుని పక్షంగా ఉన్నాడు కాబట్టి సాతానికి భయపడలేదు, ఎవరికి హాని చేయలేదు. దావీదు అనగా పర్సనల్గా తన రాజ్యాన్ని, తన ప్రజలను రక్షించుకోవడానికి యుద్ధం చేశాడు, కానీ పర్సనల్గా హాని చేయలేదు. అది యుద్ధం చేయటం వేరు, పర్సనల్గా హాని చేయటం వేరు. కాబట్టి యుద్ధం న్యాయమైంది. మన రాజ్యం మీదకి ఏదో రాజు దండెత్తు వచ్చాడు, మన రాజ్యం రాజుగా ప్రజలను కాపాడాలి. సాతాను దండెత్తు వచ్చాడు, దేవుడు తన ప్రజలను కాపాడుతాడు, అది న్యాయమైంది. కాబట్టి గమనించండి, న్యాయంగా దేవుని పక్షంగా నిలబడండి, దేవుని పక్షంగా నిలబడండి. భయపడాల్సిన పని లేదు. మీ పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలని భయపడాల్సిన అవసరం లేదు అని, లేకపోతే ఇంకోటి జరగదని భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మేము దేవుని పక్షంగా ఉండేవారము, మేము దేవుని బిడ్డలమని మీరు స్పష్టంగా తెలియజేయగలిగితే ప్రభువు మీ పక్షాన ఎప్పటికీ ఉంటాడు. నువ్వు చనిపోయినా కూడా ఉంటాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరులారా, ఏం పర్వాలేదు. ఎన్నో శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నిద్ర లేని రాత్రులు, భయంకరమైనటువంటి కష్టాలు, సూటిపోటి మాటలు, దిక్కులేని వాడా అని ఎగతాళి చేస్తున్నటువంటి వారు ఈ రోజున నన్ను చూసి వీళ్ళ దేవుడు గొప్పవాడని చెప్తూ ఉన్నాయి. హల్లెలూయా. అందుకంటే మనకేం కావాలి? నా జీవితంలో ఎన్నో అనుభవించాను. మీకన్నా బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉన్నారు, ఒక్కడే కుమారుని ఎవరు లేరు. దేవుడైనా తండ్రి, దేవుడు నన్ను నడి రోడ్డు మీద నుంచి లేవనెత్తి అనేక ప్రాంతాలలో బలముగా వాడుకుంటున్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు. అనేక చోట్ల సంఘాలను ప్రారంభించడానికి, అనేక ప్రాంతాలలో సేవ చేయడానికి, అనేక దేశాలు తిరిగి ఆయన సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నన్ను వాడుకున్నటువంటి దేవుడు, నాకు సహాయం చేసినటువంటి దేవుడు మీకును సహాయం చేస్తాడు. ఎవరు లేరనుకోవద్దు, దేవుడు ఉన్నాడు పైన. అతని పక్షముగా నేను, జనముల పక్షముగా నేను అతని చెయ్యిని పట్టుకున్నాను. 44వ అధ్యాయం యెషయా గ్రంథము 44వ అధ్యాయము ఒకసారి నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము భయపడవలసిన పని లేదు, చింతించవలసిన పని లేదు, ఎవరికో మనం వెరవలసిన పని లేదు. హల్లెలూయా. యెషయా గ్రంథము 44వ అధ్యాయము
మొదటి వచనం చదువుతున్నాను వినండి. అయినను నా సేవకుడు ఒక యాకోబు, నేను ఏర్పరచుకొని నా ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడు ఒక యాకోబు, నేను ఏర్పరచుకొని నా యెషూరును భయపడకము. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. హల్లెలూయా. మన పక్షాన ఉంటానంటున్నాడు దేవుడు. భయపడాల్సిన పని లేదు. భయపడి ఆయన పక్షమును తొలగిపోతావా? పేతురులాగా. పేతురు రియలైజ్ అయ్యి ఏ విధంగా మరలా దేవుని దగ్గరికి వచ్చాడో, నీవు కూడా నీ మనస్సుని అలా మార్చుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని పక్షాన నిలబడాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, భయపడాల్సిన పని లేదు. ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఏ ప్రభుత్వానికి భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వాలను మార్చగలిగిన శక్తి దేవునికి ఉంది. రాజులను మార్చగలిగిన శక్తి దేవునికి ఉంది. నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తి యేసు ప్రభువుకు ఉంది. యేసు ప్రభు అంటే ఏదో వేళాకోళంగా అనుకోవద్దు. ఆయన శక్తి తెలియనటువంటి వాడు. ఆయన భక్తిలో ఉంటూ శక్తి తెలియనటువంటి వాడు. అబ్రహాము ఆయన శక్తిని ఎరగలేకపోయాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మనకులాగా భయం లేదు, అనగా బైబిల్ లేదు, వాళ్ళకి వాక్యం లేదు లిటరల్గా. కానీ మనకి ఈ రోజున వాక్యం ఉంది. వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకొని కూడా మరలా దేవుని పక్షంగా నిలవబడకుండా మేము దేవుని బిడ్డలు కాదని అబద్ధమాడి, ప్రభుత్వాలు ఎదుట అబద్ధమాడి రకరకాలుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. మేము దేవుని బిడ్డలం, ఈ చేతనం చేసుకో, అంతే. ఒక ఛాలెంజ్గా జీవించాలి. దేవుని పక్షాన నిలవబడి, ఈ రోజున ఇండియా దేశంలో 2% క్రిస్టియానిటీ అంటున్నారు. కానీ 2% కంటే ఎక్కువ ఉంది క్రిస్టియానిటీ. ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ ధైర్యముగా మేము దేవుని బిడ్డలమని చెప్పుకోలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఎందుకో నాకు అర్థం కాదు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నిన్నటి దినాన నా కుమార్తెకు ఈ 10th క్లాస్లో మార్కుల లిస్టు టీసీ ఇస్తున్నప్పుడు ఏమి రాయమంటారండి అంటే క్రిస్టియన్ అని రాయమన్నా. మేము ఇండియన్స్, మేము క్రిస్టియన్స్, అంతే. ఆవిడ ఆశ్చర్యపోయింది. అందరూ అలా చెప్పుకోవట్లేదండి. మేము అన్ని రకాలుగా దానిని వ్యతిరేకిస్తున్నాం. దేవుని బిడ్డలమై ఉండి దేవుని పక్షాన నిలవబడకుండా, దేవుడు మన పక్షాన నిలబడి మన కొరకు ప్రాణం పెడితే మనము ఆయన బిడ్డలము కాదని చెప్పుకుంటే, ఇంకా బాధగా చెప్పాలంటే మన తండ్రివి నువ్వు కాదు అని అంటున్నాం. మనం చాలా బాధతో చెప్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుల, మన తండ్రిని నువ్వు మా తండ్రివి కాదు అంటున్నావు. అర్థం చేసుకోండి. మన తండ్రిని తండ్రి కాదంటే ఎవడు మనకు తండ్రి? మరి ఎవరు మన దేవుడు? ఎవరు మనల్ని పోషిస్తున్నటువంటి వాడు? ఎవడు మనల్ని కాపాడుతున్నటువంటి వాడు? ఎవడు మన కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడు? ఆలోచన చేయి. అన్యుడైన రాజు అబీమెలెకు భయపడ్డాడు దేవునికి. ఈ అబ్రహామేమో ఆ రాజుకు భయపడ్డాడు. దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేకపోతున్నాం. ధైర్యంగా ఆయన పక్షాన నిలవబడి మనం మాట్లాడలేకపోతున్నాం. Why you are afraid? Why you are scared? To the governments, God will be change the governments. God will be with us in all ways. He's a powerful and almighty God. He's El Shaddai. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అంత బ్రతికే కంటే చనిపోవడం మంచిది. దేవుడు నా తండ్రి కాదని బ్రతికేట కంటే చనిపోవడం మంచిది. కానీ చనిపోవలసిన అవసరం లేదు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు యేసు ప్రభు. ఆయన చనిపోయాడు మన స్థానంలో. మన ప్రతి అవిధేయత కొరకు, మన ప్రతి ఒక్క తప్పుల కొరకు, మనం చేసినటువంటి ప్రతి పాపము కొరకు ఆయన ఎప్పుడో వెల చెల్లించాడు. ఈజ్ ఆల్రెడీ పెయిడ్. మై డియర్ ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్.
that God is always with us. God is always favor for us. But why you are not standing for Him? అర్థం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుల, మన పక్షంగా దేవుడు ఉన్నాడు. దేవుని పక్షంగా మనం ఉందాం. ఎవరైనా ఆ రకంగా లేనట్లయితే ఈ సమయంలో అడగండి దేవుణ్ణి, దేవా నేను నీ కుమారుడు నీ కుమార్తెను, దేవా ఇక నుంచైనా నేను నీ పక్షంగా నిలవబడతాను, నేను నీ బిడ్డను కాదని చెప్పజాలను. నీవు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు, ఒకవేళ నువ్వు నన్ను ఆశీర్వదించకపోయినా సరే నేను నీ పక్షాన నిలవబడతానన్నటువంటి ఒక తీర్మానం మీరు చేసుకోండి. మట్టి పాత్రలు, బంగారు పాత్రలు, వెండి పాత్రలు, రకరకాల పాత్రలు ఉన్నాయి ఇంట్లో. అదేవిధంగా మనము కూడా రకరకాల పాత్రలుగా ఎంచబడుతున్నాం. మరి ఏ పాత్రను? దేవుని ఆత్మతో నింపబడిన పాత్రవా? దేవుని యొక్క మంచితనముతో నింపబడిన పాత్రవా? దేవుని యొక్క సాత్వికముతో నింపబడిన పాత్రవా కాదా? ఒక్కసారి గమనించండి. నిజముగా ఏదో ఒక బెనిఫిట్ కొరకు దేవుడు నా దేవుడు కాదని, దేవుడిని మేము సేవించట్లేదని చెప్పే పాత్రవా? పగిలిపోయే పాత్రవా? లేక స్థిరముగా కదలకుండా దేవుని యొక్క సన్నిధిలో నిలబడే ఒక మంచి పాత్రవా? ఒకసారి ఆలోచించండి. మీ జీవితాన్ని మీరే పరిశీలించుకోండి. దేవుని సేవకుడిగా దేవుడు నాకు చెప్పమన్న మాటలు నేను మీకు తెలియజేశాను. గమనించండి. పరిశీలించుకున్న హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. మీరే కాదు, నేను వాక్యాన్ని ప్రకటించే నాకైనా అదే వాక్యం వర్తిస్తుంది. వాక్యం వినే మీకైనా అదే వర్తిస్తుంది. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనము దేవుని పక్షాన ఉన్నామా? ఒక్కసారి పరిశీలించుకోండి. తండ్రి నీ పక్షముగా నిలబడటానికి, మీ పక్షముగా నేను నిలవబడి జీవించడానికి కావలసిన ఆత్మస్థైర్యము, ఆ ధైర్యము, ఆ ఆలోచన, ఆ అభిషేకము నాకు దయచేయమని వాళ్ళు ప్రార్థన చేశారు. మేడగదిలో 120 మంది ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వాళ్ళని అభిషేకించి, వాళ్ళకి ధైర్యం ఇచ్చి, అగ్ని అభిషేకంతో వాళ్ళని అభిషేకించి, వాళ్ళకి ధైర్యాన్ని అనుగ్రహించి వారిని లోకంలోనికి పంపాడు. వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుతీయలేదు. వాళ్ళ ప్రాణాలను దేవుని కొరకు పణంగా పెట్టారు. దేవుడు నీ ప్రాణం అడగట్లేదు, కానీ నేను నీ పక్షాన నా కుమారుడా నా కుమార్తె, నీవు నా పక్షముగా ఉంటావా? నన్ను నీ తండ్రిగా ఒప్పుకుంటావా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ రాత్రి ఈ దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఎవరైతే ఒక తీర్మానం చేసుకుంటారో వారిని ప్రభు ఆశీర్వదించులాగున ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వమును సృజించినటువంటి వాడా, సర్వ సృష్టికర్తవైన మా తండ్రివైన దేవా యెహోవా, హల్లెలూయా. మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అయ్యా, సాతాను మనుషులను భయపెట్టి మీరు మనుషుల పక్షంగా మా పక్షంగా ఉన్నప్పటికీ కూడా మేము మీ పక్షంగా ఉండడానికి ఏమాత్రము కూడా అర్హత లేని వారిగా తయారు చేస్తూ ఉన్నాడు. భయపెడుతూ ఉన్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు, హింసిస్తూ ఉన్నాడు. వాడి బారి నుంచి మీ బిడ్డలందరినీ కాపాడమని వేడుకొనుచున్నాను. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, ఐశ్వర్యము, వారికి కావలసినటువంటి సమస్తమును అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఈ వాక్యము చూస్తున్న, వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను. అటువంటి ధైర్యము గల ఆత్మను వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. అబ్రహాము భయపడ్డాడు, కానీ మీరు ఆ రాజులు మీకు భయపడ్డాడు. దానియేలు మీకు భయపడి
ఆ రాజ్యంలో ఏ రాజుకి భయపడలేదు. యోసేపు కూడా ఎవరికి భయపడకుండా మీ చిత్త ప్రకారం జీవించాడు. మీరు యోసేపుని ఆశీర్వదించి ప్రధానమంత్రిని చేశారు. దానియేలు బానిసగా వెళ్ళినప్పటికీ కూడా మీకు భయపడి జీవించాడు కనుక, మీ చిత్తంలో మీ పక్షాన్ని నిలువబడ్డాడు కనుక ప్రధానమంత్రిగా ఆ దేశానికి, శత్రు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. మీరు మా పక్షాన ఉంటారని మాకు తెలుసు, కానీ మేము మీ పక్షాన నిలబడతాం. మీ పక్షముగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయండి, బలపరచండి. బలమైన మీ ఆత్మను, మీ ఆత్మాభిషేకమును మీ బిడ్డలకు అనుగ్రహించి వారిలో ఉన్న పిరికితనపు ఆత్మను తీసివేసి మీ నామ మహిమార్థమై వాళ్ళు జీవించినట్లుగా సహాయం చేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ, తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి మనకును ఆయన ప్రేమించు వారికి సదాకాలము తోడయుండి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమునకే జయము కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ వందనాలు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సహోదర సహోదరులకు అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. ఈ వాక్యం ఉన్న మీరు దేవుని పక్షాన నిలవబడాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. ఈ లైవ్ ద్వారా వీక్షించిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్.